హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే పాలక్ పరోటా ప్రిపేర్ చేస్తున్నానండి. చిన్నపిల్లలు పాలకూర ఊకే అస్సలు తినరండి, పెడితే వద్దు వద్దు అంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇలా పాలక్ పరోటా అయితే ప్రిపేర్ చేయండి. దీనికి కాంబినేషన్గా మనం పెరుగు వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇక మనము ఈ పాలక్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక నేను ఇక్కడ మీడియం సైజు గల 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ మనము పాలకూరని వేయించుకోవాలండి. చాలామంది ఇలా వేయించుకోకుండా డైరెక్ట్గా పిండిలో వేస్తారు. అలా కాకుండా మనం ఇలా ఫస్ట్ ఆయిల్లో పాలకూరని మగ్గించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చదనం అనేది లేకుండా చపాతీ స్మూత్గా వస్తుందండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోయి పాలకూర ఇలా మెత్తబడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలకూర వేగిపోయింది. మనం పక్కకు దించుకొని చల్లార్చుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్లోకి 1 కప్ ఆటా వేసుకున్నాను. అలాగే అందులోకి మనం ఇందాక వేయించుకున్న పాలకూరని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అంటే నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను మరింత టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్టు, కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. పిల్లల అరుగుదల కోసం కొంచెం అంతా జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనము ఫస్టే వాటర్ అస్సలు వేయకూడదు, ఎందుకంటే పాలకూరలో వాటర్ తడిగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న పిండికి ఆ పాలకూరకు కరెక్ట్ సరిపోతుందండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాతనే మనము ఇలా చేతిలో వేసుకొని ఇలా నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. అంటే మీరు కలిపే పిండి విధానాన్ని బట్టి వాటర్ వేసేది ఉంటుంది. నాకైతే ఎక్కువ వాటర్ అస్సలు పట్టలేవు, ఒక 4 టీ స్పూన్స్ వరకు వాటర్ పట్టాయి అంతే. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరిలోకి కొంచెం అంత ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా బాగా పిండికి అప్లై చేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. అరగంట తర్వాత చూసారు కదండి, పిండి అంతా బాగా నానిపోయింది. ఈ పిండి ఇప్పుడైతే మరింత టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనము అన్నీ వేసి అరగంట పాటు నానబెట్టాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. మనం నార్మల్గా డైలీ చపాతీలు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి. పెద్ద ప్రాసెస్ వేరే ఏముండదు, నార్మల్గా చేసుకున్నట్టే చేసుకోవాలి. ఏమంటే పిల్లలు పాలకూర తినకపోతే మనం ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారని, పిల్లల కోసం మనం ఏమైనా చేస్తాం కదండి, అందులో ఏదో ఒకటి అనుకోండి. ఇక మనం డైలీ నార్మల్గా చపాతీ ఎలా చేస్తామో అదే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 చపాతీలు అయితే మీకు చూపిస్తున్నానండి. నేను మిగతావన్నీ చేసేస్తున్నాను చపాతీలు. ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన పెనం పెట్టానండి, ఆల్రెడీ బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి చపాతీ వేసాను. నేనైతే ఇక్కడ నార్మల్ ఆయిల్తో కాలుస్తున్నాను. మీకు ఆయిల్ ఇలా పరోటాలకి ఆయిల్ వద్దు అనుకుంటే బటర్ లేదా నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు. నెయ్యితో కాల్చుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి. ఇలా మనము అటు ఇటు ఆయిల్ అయితే బాగా అప్లై చేసేసుకొని బాగా కాల్చుకుంటే సరిపోతుంది. మనము పాలకూర ఫస్టే ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్ వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకుంటే మనకు వేడి వేడి పరోటా అయితే రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ఛానల్లో మీకు నచ్చినట్టు వీడియోస్ అయితే నేనైతే చేస్తున్నానండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.